పరిపాలనా వైఫల్యం దీనంతటికి కారణం చంద్రబాబు నాయుడు 12 నెలల ఘోర పరిపాలనా వైఫల్యం. ఎలా వైఫల్యం చెందాడు? ఓ తండ్రిగా సముద్రుడైన కొడుకుని కనలేక వైఫల్యం చెందాడు. ఓ నాయకుడిగా సొంతగా తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసి అధికారంలోకి రాక వైఫల్యం చెందాడు. పొత్తు పెట్టుకున్న బీజేపీ నిధులు తెచ్చుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. తాను ఊహించుకొని గ్రాఫిక్ మాయాజాలాలతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆ అమరావతిని కట్టలేక ఘోర వైఫల్యం చెందాడు. ఇన్ని వైఫల్యాలతో పాటు కొడుకు ఎట్టాగా పనికి రాకుండా పోయాడు. దత్త కొడుకు అన్నా పనికి వస్తాడనుకుంటే దత్త కొడుకు సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు అని మనం ఎవరినైనా అడిగితే సినిమా షూటింగ్లో ఉన్నాడు, లేదా సినిమా ప్రమోషన్లో ఉన్నాడు, లేదా తీయబోయే సినిమాకు సంబంధించిన చర్చల్లో ఉన్నాడు. పరిపాలన ఎవరు చేస్తున్నారు? గాలికి వదిలేశారు.